వినండి. మనం ఇప్పుడు ఏ క్లాస్ చెప్పుకుంటున్నాం మనం? ఇన్స్ట్రక్షన్ సెట్లో స్టాక్, ఇన్పుట్ అవుట్పుట్, స్టాక్, ఇన్పుట్ అవుట్పుట్, మెషిన్ కంట్రోల్ గ్రూప్ అండ్ stack, input output, machine control group. లాస్ట్ గ్రూప్ అనమాట. ఆల్రెడీ మనం డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ చెప్పేసుకుందాం, ఆటోమేటిక్ గ్రూప్, లాజికల్ గ్రూప్, బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ అయితే దిస్ ద స్టాక్, ఇన్పుట్ అవుట్పుట్, మెషిన్ కంట్రోల్ గ్రూప్. స్టాక్ ఆపరేషన్స్ ఆర్ పుష్, పాప్, XTHL, SPHL and all. ఇన్ అవుట్, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. మెషిన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అవేమంటే ఇంటరప్ట్ ఎనేబుల్, డిజేబుల్ ఇంటరప్ట్, హాల్ట్, నో ఆపరేషన్, రిమ్, సిమ్. ఓకేనా? ఓకే. నా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ పుష్ ఆర్పి. పుష్ ఆర్పి, పుష్, పాప్ అనేవి స్టాక్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. మీకు ఆల్రెడీ ఎంఈసీస్ వాళ్ళు తెలుసు స్టాక్ సంబంధించి. స్టాక్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్, ఇట్ హ్యాస్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని చెప్పేసుకున్నాం మనం. మన మైక్రో ప్రాసెసర్లు కూడా, మైక్రో ప్రాసెసర్ తీసుకుంటే దిస్ ఇస్ ఏ మైక్రో ప్రాసెసర్ అనుకుంటే, మైక్రో ప్రాసెసర్ 8085 అనుకుంటే, అక్యుములేటర్, అలాగే రిజిస్టర్ పేజ్, బీసీ, ఈ, హెచ్ఎల్, వాటితో పాటు మనకి స్టాక్ పాయింటర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవి కాకుండా మనకి మెమరీ లొకేషన్ ఫ్రమ్ 000H to FFFH వరకు టోటల్గా 64 కిలో లొకేషన్స్, 64 కిలో బైట్స్ మెమరీ ఉంది. ఈ మెమరీలో కొంత భాగం మనకి స్టాక్, కొంత భాగము స్టాక్. ద సమ్ పార్ట్ ఆఫ్ మెమరీ ఈస్ టేకెన్ యాజ్ స్టాక్. స్టాక్ ఆపరేషన్ ఇస్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. అంటే సపోజ్ 2050 నుంచి ఉందనుకోండి, 2051, 2052, 53 అండ్ లైక్ దట్ 10 వరకు మనకి ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుంది? టాప్ టు బాటమ్ నడుతుంది. పుష్ అంటే ఏమవుతుంది? ఇక్కడి నుంచి అందులోకి వెళ్తుంది. పుష్ అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి స్టాక్. పాప్ అంటే స్టాక్ నుంచి మైక్రో ప్రాసెసర్. అయితే సపోజ్ స్టాక్ 53, 54, 2054, 2055 వరకు, 2055 వరకు నిండిపోయింది అనుకోండి. 2055 వరకు నిండిపోయింది. నిండిపోతే ఆ స్టాక్ పాయింటర్లో ది టాప్ ఆఫ్ ది స్టాక్ ఎక్కడ వరకు నిండిందో ఆ నిండిన దానికి అడ్రస్ 2055 వరకు నిండిపోతే ఆ 2055 వరకు స్టోర్ అవుతుంది. ద స్టాక్ పాయింటర్ స్టోర్స్ ది 16-bit అడ్రస్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ అని మనం చెప్పేసుకున్నాం. మనం మైక్రో ప్రాసెసర్ చెప్పినప్పుడు మీరు కలిస్తే వీడియో మీరు ఒకసారి చూడండి, అన్నది చెప్తూ ఉంటుంది. స్టాక్ పాయింటర్ మీన్స్ ఇట్ విల్ స్టోర్స్ ది 16-bit అడ్రస్. దేని తాలూకు అడ్రస్? స్టాక్ ఎంతవరకు నిండిపోయింది ఆ టాప్, ఆ టాప్ తాలూకు అడ్రస్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నిండాలంటే ఎక్కడ నిండాలి? ఇక్కడ నిండాలి. దీని తర్వాత ఎక్కడ నిండాలి? అలాగే 2055 వరకు నిండిపోయింది కాబట్టి 2054 ఆగి నిండాలి. ఒకవేళ ఇక్కడ నుంచి అటు పంపించేటప్పుడు ఇప్పుడు 2055లో నిండిపోయింది కాబట్టి 2054లో నిండాలి. ఇంకా మరొకటి వస్తే 2053లో నిండాలి. అలాగే ఇప్పుడు నిండిన ప్రతిసారి స్టాక్ పాయింట్ ఏమవుతుంది? ఇది 2054 నిండిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇది 2054 అయిపోతుంది. ఇది స్టాక్ ఆపరేషన్ జనరల్. ఇప్పుడు స్టాక్ ఆపరేషన్ పుష్ ఆర్పి. పుష్ ఆర్పి రెస్ట్ పేర్స్ ఏంటంటే ఉన్నాయి మనకి ఇక్కడ? BC, DE, HLR register pairs are available in the microprocessor 8085.
లో ఈ రిజిస్టర్ పేర్స్ మన అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అదేమంటున్నారు, ఈ రిజిస్టర్ పేర్ ఏదో ఒక దాన్ని, ఆర్పి అంటే ఏదో ఎనీ వన్, బీసీ కానీ డిఈ కానీ హెచ్ఎల్ కానీ, ఈ ఇందులో ఏదో ఒకటి అందులోకి వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్ళిపోవాలి? స్టాక్లోకి వెళ్ళాలి. కాబట్టి ముందు రిజిస్టర్ పేర్స్ ఉన్నాయి కదా, ముందు బీసీ తీసుకుంటే దీన్ని రిజిస్టర్ పేరు లోవర్ ఆర్డర్, ఇది హైయర్ ఆర్డర్, లోవర్ ఆర్డర్. ముందు హైయర్ ఆర్డర్ వెళ్తుంది, తర్వాత లోవర్ ఆర్డర్ వెళ్తుంది. సో ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ పేర్ హైయర్ ఆర్డర్, will be moved into content of SP minus 1. SP లో దానికి అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ కంటే మైనస్ 2054 వరకు నిండింది, 2055 -1. కాబట్టి స్టాక్ పాయింటర్ ఏది ఉంది, స్టాక్ పాయింటర్లో 2055 ఉంది, అందులో మైనస్ చేస్తే 2054, అందులో ఏటి వెళ్ళాలి? హైయర్ ఆర్డర్ వెళ్ళాలి. ముందు హైయర్ ఆర్డర్ వెళ్తుంది, తర్వాత లోవర్ ఆర్డర్ ఏమవుతుంది? రిజిస్టర్ పేర్ ఆర్పి లోవర్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళాలి? ద కంటెంట్ ఆఫ్ SP -2, స్టాక్ పాయింట్ 2055 లో ఉంది, ఆల్రెడీ ఇది 2054లోకి వెళ్ళింది, 2053లోకి లోవర్ ఆర్డర్లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఎంతవరకు నిండిపోయింది? ఇప్పుడు ఎంతవరకు నిండిపోయింది? స్టాక్ పాయింట్ రేట్ అవ్వాలి, తగ్గాలి. కాబట్టి ద కంటెంట్ ఆఫ్ స్టాక్ పాయింటర్ ఈజ్ -2. ఏది రిజిస్టర్ పేరు మనం ఏదైనా తీసుకోవచ్చు, బీసీ అని తీసుకోవచ్చు, డిఏ అని తీసుకోవచ్చు, హెచ్ఎల్ అని తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అందుకోసమే ఆర్పి అని రాశారు. రిజిస్టర్ పేరు either బీసీ ఇదేం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ బి అన్నా అనుకోండి, పుష్ బి అంటే బీసీ పేరు ఎక్కడికి వెళ్తుంది. సపోజ్ పుష్ డి అన్నా అనుకోండి, డిఈ పేరు ఎక్కడికి వెళ్తుంది. లేదా పుష్ హెచ్ అన్నా అనుకోండి, హెచ్ఎల్ పేరు ఎక్కడ. పుష్ అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి స్టాక్. ఓకే, ఇది మనకి ఇన్స్ట్రక్షన్. నౌ అడ్రసింగ్ మోడ్ తర్వాత ఏంటి? వర్కింగ్ తర్వాత లెంగ్త్ ఎంత? 1/10. ఎందుకు? ఇన్స్ట్రక్షన్లో నీకు డేటా కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు. ఓకే, తర్వాత సైకిల్స్ లెంగ్త్ తర్వాత అడ్రసింగ్ మోడ్. ఏ అడ్రసింగ్ మోడ్ ఇది? కంటెంట్ ఆఫ్ ఇలా ఉంది. మెమరీతో స్టాక్ ఎక్కడ ఉంది? మెమరీ ఉంది. మెమరీ దానికి అడ్రస్ ఎక్కడ ఉందా? లేదు. అలాంటప్పుడు ఏంటి రాస్తాము? ఇండైరెక్ట్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్. నీకు మెమరీతో ఉన్న ఆపరేషన్స్ రెండే, అయితే డైరెక్ట్ అడ్రసింగ్ లేదా ఇండైరెక్ట్ అడ్రసింగ్. ఏదైనా డేటా మనం మెమరీలోకి పంపిస్తున్నామంటే అడ్రసింగ్ కూడా రెండే చెప్తాం, అయితే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్లో అడ్రస్ ఉండాలి. అడ్రస్ లేదు, వేరే దగ్గర ఎక్కడ ఉందంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్. సో ది అడ్రసింగ్ మోడ్ ఈస్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. తర్వాత ఏంటి? ఫ్లాగ్స్ గురించి చెప్పేటప్పుడు నేను మీకు చెప్పలేదు, స్టార్టింగ్ చెప్పలేదు, గుర్తు చేసుకోండి. ఫర్ ఆల్ stack and all this group, no flags will affected except pop PSW. పాప్ PSW తప్పించి మిగతా వాటి ఏటికి కూడాను ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవ్వవు. ఫ్లాగ్స్ ఆర్ నా. తర్వాత ఏంటి? సైకిల్స్ వన్ యాక్చువల్గా ప్లస్ 2 బైట్స్ వెళ్తున్నాయి కాబట్టి 3 సైకిల్స్. అయితే స్టేట్స్
4 ప్లస్ 3 ప్లస్ 3 ఉండాలి. ఇంక పెరిగితే పెరగచ్చు, ఎందుకంటే స్టాక్ కూడా ఒక పని చేయాలి కదా. ఇక్కడ స్టాక్ పెన్ కూడా ఒకటి ఉంది కదా. ఇంకా ఈ రెండు స్టోర్ చేయగా ఇంకా స్టాక్ పెన్ ఒకటి ఉంది. ఇక్కడ 16 బిట్, ఈ 16 బిట్ వర్కౌట్ ఉంది కదా. ఇక్కడ 12 అదే 4 ప్లస్ 3 ప్లస్ 3 యాక్చువల్ కావాలి. మళ్ళీ స్టాక్ పాయింటర్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి మరొక +2. ఇది ఎక్సెప్షనల్ కేసు. దట్ ఈస్ 12. ఇది ఎక్సెప్షనల్ కేసు. యాక్చువల్గా అయితే జనరల్ ట్రిక్ ఏంటి? 4 ప్లస్ 3 ప్లస్ 3 జనరల్ ట్రిక్. కానీ ఇక్కడ 16 బిట్ ఉంది కదా. 16 బిట్ స్టాక్ పాయింట్ అనేది 16 బిట్. మనం ఎక్కడెక్కడైతే 16 బిట్ వర్క్ అవుతుందో అక్కడ మనకి మన ట్రిక్ ఫెయిల్ అవుద్ది. 8 బిట్ దగ్గర అన్నిటికల్లా మన ట్రిక్ ఓకే. ట్రిక్ ఏంటి? సైకిల్స్ అయితే 1 ప్లస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కమ్యూనికేట్ విత్ ద మెమరీ, దట్ అది. స్టేట్స్ అయితే 4 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3, అలాగే ఎన్ని సైకిల్స్ వస్తే అన్ని సైకిల్ రాసిడమే. స్టాక్ పాయింటర్ దగ్గర 16 బిట్ స్టాక్ పాయింటర్ వర్క్ అవుతుంది కదా. ఇక్కడ అందులోంచి ఒక -2 తీయాలి కాబట్టి వర్కింగ్ ఉంది కాబట్టి అక్కడ మనకి మరో 20 స్టేట్స్ అవసరం పడ్డది. ఓకే, ఇది పుష్ ఆర్పి. 3 తీయాలన్నప్పుడు 3 చేస్తామా? అలా కాదు, ఎన్ని తీసినా 1 తీసినా 2 తీసినా ఈ 16 బిట్ వర్క్ అవుతుంది కాబట్టి 2 స్టేట్స్ అవసరం. 2 స్టేట్స్. అది 2 తీసేవని కాదు, 2 3 4 తీసేవని కాదు. 16 బిట్ నెంబర్ నుంచి ఒక నెంబర్ తీస్తున్నాం. అక్కడ 16 బిట్ వర్కింగ్ ఎక్కడైతే వచ్చిందో 16 బిట్ చూడండి. మొత్తం ఇన్స్ట్రక్షన్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మనం వెరిఫై చేయండి. ఎక్కడెక్కడైతే 16 బిట్ వర్క్ అవుతుందో అక్కడ మనం అనుకున్న ట్రిక్కి చిన్న ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్ కేసు వస్తుంది. ఓకే, నెక్స్ట్ పుష్ ఆర్పి అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ పుష్ పిఎస్డబ్ల్యూ. పుష్ పిఎస్డబ్ల్యూ. పిఎస్డబ్ల్యూ వాట్ ఈజ్ పిఎస్డబ్ల్యూ? ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఇది చెప్పుంటాను మీకు, చెప్పకపోతే ఇప్పుడు రాసుకోండి. The program status word is defined. Status word is defined in Microprose 8085 is the combination of accumulator and flags. Accumulator and flags. Accumulator and flags. Flag register ఒకటి ఉంది కదా, చెప్పుకున్నా కదా. ఫ్లాగ్ రిజిస్టర్ ఉందని చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం కదా. ఫ్లాగ్ రిజిస్టర్ అని చెప్పుకున్నాం కదా. అమ్మా ఏం లేదమ్మా, డెఫినేషన్ ఏం లేదు. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అంటే ఎక్యూములేటరు ఫ్లాగ్ రిజిస్టర్ కలిపితే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఇంక పెద్ద డెఫినేషన్ ఎట్లేదు. ద కాంబినేషన్ ఆఫ్ ఎక్యూములేటర్ అండ్ ఫ్లాగ్ రిజిస్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ ఇన్ మైక్రోప్రాసెసర్ 8085. అర్థమైందా? మైక్రోప్రాసెసర్ 8085కి పిఎస్డబ్ల్యూ అంటే ఎక్యూములేటరు ఫ్లాగ్స్. ఫ్లాగ్ ఒక రిజిస్టర్ ఉందని చెప్పుకున్నాం కదా మనం. ఫ్లాగ్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, ఎక్యూములేటర్ ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి. ఈ రెండు ఓకే. కాబట్టి ఇంతకుముందు ఏం చేసాము? బీసీ ఈ రిజిస్టర్ పెయిన్ పంపించాము. ఇప్పుడు ఏం పంపిస్తున్నాము? ఎక్యూములేటర్ ఫ్లాగ్స్ కలిపి పంపిస్తున్నాం. ఎక్యూములేటర్ ఫ్లాగ్స్. ఓకే, ఇందులో ఇంతకుముందు ఆర్పిహెచ్ పంపించిన దగ్గర ఫ్లాగ్స్ కంటెంట్ ఆఫ్ ఫ్లాగ్ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్ తర్వాత ఎక్యూములేటర్ పంపిస్తాం. అంతే, మిగతా అంతే. అయితే వాడు మీరు అలా రాస్తే సరిపోద్ది. మన బుక్లో ఇండివిజువల్గా ఇచ్చాడు. ఫస్ట్ ఏ ఫ్లాగ్ వెళ్తుంది, తర్వాత ఏ ఫ్లాగ్, ఏ ఫ్లాగ్, ఏ ఫ్లాగ్, అలాగే రాయక్కర్లేదు, ఇలా రాస్తే సరిపోతుంది. ఫ్లాగ్స్ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్. ద కంటెంట్ ఆఫ్ ఫ్లాగ్ రిజిస్టర్ ఎక్కడికి వెళ్తుంది? SP-1లోకి వెళ్తుంది. కంటెంట్ ఆఫ్ ఫ్లాగ్ రిజిస్టర్ విల్ మూవ్ ఇంటూ SP-1. SP-1. SP అంటే స్టాక్ పాయింటర్ -1. స్టాక్ పాయింటర్ -2లోకి ఏమవుతుంది? ఎక్యూములేటర్ వెళ్తుంది. ఎప్పుడైతే 2 వెళ్ళాయో ఆటోమేటిక్ స్టాక్ పాయింటర్ ఏమవుతుంది? -2.
-2 మిగతాదంతా సేమ్. మిగతాదంతా సేమ్. ఓకే. నెక్స్ట్ వన్ పుష్ అయిపోయింది కదా. పుష్ అంటే ఇటు నుంచి అటు వెళ్ళింది. యాడ్ చేయడం, ఇప్పుడు పాపర్ రిమూవ్ చేయడం, స్టాక్ నుంచి మళ్ళీ మైక్రో పోస్టర్లోకి తేడం. దట్ ఈస్ పాప్ ఆర్పి. పాప్ ఆర్పి, పాప్ ఆర్పి, పాప్ ఆర్పి అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి స్టాక్ పాయింట్ 2053 ఉంది కదా, 2053 వరకు నిండింది కాబట్టి 2053 వరకు. అయితే ముందు ఆర్పి హెచ్ వెళ్ళింది ఇక్కడికి, తర్వాత ఆర్పిఎల్ వెళ్ళింది. ముందు వచ్చేటప్పుడు ఏది వస్తుంది, ఆర్పిఎల్ మేత వస్తుంది, పైన ఉంది వస్తుంది. చెప్పాను కదా ఎగ్జాంపుల్, స్టాక్ అండ్ ఇన్పుట్ అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ముందు వెళ్ళింది తర్వాత వస్తుంది, తర్వాత వెళ్ళిందే ముందు వస్తుంది. కాబట్టి ఆర్పిఎల్ రెండోసారి వెళ్ళింది కాబట్టి అదే ముందు వస్తుంది. ద కంటెంట్ ఆఫ్ ఎస్పి, ద కంటెంట్ ఆఫ్ ఎస్పి స్టాక్ పాయింటర్ 2053 ఉంది. 2053లో ఏముంది, ఆర్పిఎల్ ఉంది. అది ఎక్కడికి వస్తుంది, ద కంటెంట్ ఆఫ్ ఆర్పిఎల్. అలాగే 2053లో వచ్చింది, తర్వాత రెండోది ఎక్కడ ఉంది, 2054. 2054 అంటే ఎస్పి ప్లస్ 1. ద కంటెంట్ ఆఫ్ ఎస్పి ప్లస్ 1 విల్ మూవ్ ఇంటూ ఆర్పిహెచ్. ఇప్పుడు ఈ రెండు వచ్చాయి కదా బయటికి, మరి స్టాక్ రెండు ఖాళీ అయిపోయింది కదా, ఖాళీ అయిపోతే ఈ రెండు ఖాళీ అయిపోయి కదా. అయితే స్టాక్ ఇప్పుడు ఎంతవరకు ఉంది, ఎక్కడ వరకు ఉంది, జీరో. ఎంతకుముందు 2053, ఇప్పుడు ఏంటంది 2055 అవ్వాలి. కాబట్టి ఇది ఏమవ్వాలి, 2055 అవ్వాలి. Therefore, the content of stack pointer is the content of stack pointer plus 2. ఎంతకుముందు రెండు లోపలికి వెళ్ళాయి కాబట్టి స్టాక్ పాయింటర్ ఎస్పి -2 అయింది. ఇప్పుడు రెండు బయటకు వచ్చాయి కాబట్టి +2 అయింది. అంతే, ఇందులో ఏముంది, సింపుల్. PSW అంటే ఏంటన్నారు, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఇక్కడ ప్రాసెసర్ స్టేటస్ వర్డ్. అలాగే పని ప్రాసెసర్ స్టేటస్ వర్డ్ అనుకున్నాం. ఓకే, ఒక బుక్లో ఒక ఉదాహరణ చెప్తాను. ఓకే, ఇంకానా ప్రాసెసర్ స్టేటస్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏం ప్రాబ్లం. ఎస్పి ప్లస్ 2. ఇప్పుడు లెంగ్త్ 1 byte. అడ్రస్ ఏమౌంట్ రిజిస్టర్ ఇండైరెక్ట్. ఫ్లాగ్స్ నన్. ఫ్లాగ్స్ ఏంట నన్. సైకిల్స్ సేమ్ దిల్లాగే 3 సైకిల్స్ సేమ్. సైకిల్స్ సేమ్. ఓకే, ఇదేంటిది, పాప్ ఆర్పి. నెక్స్ట్ వన్ ఈజ్ పాప్ పిఎస్డబ్ల్యూ. పాప్ పిఎస్డబ్ల్యూ అంటే ముందు ఏం వెళ్ళింది, ఫ్లాగ్స్ వెళ్ళింది, తర్వాత ఎక్యుములేటర్లు ఉంది. కాబట్టి ముందు ఏమొస్తుంది, ఎక్యుములేటర్ వచ్చింది, తర్వాత ఫ్లాగ్ వస్తుంది. సో ద కంటెంట్ ఆఫ్ ఎస్పి ఈజ్ ద కంటెంట్ ఆఫ్ ఎక్యుములేటర్. ద కంటెంట్ ఆఫ్ ఎస్పి ప్లస్ 1 ఈజ్ ద కంటెంట్ ఆఫ్ ఫ్లాగ్ రెజిస్టర్. అయితే ఇక్కడ చూడండి, ఎస్పి ప్లస్ 1లో ఉంది, ఎక్కడికి వస్తుంది, ఫ్లాగ్ రెజిస్టర్లో వస్తుంది. మరి ఫ్లాగ్ రెజిస్టర్ ఎఫెక్ట్ అవుతుందా లేదా ఇక్కడ, అందుకోసమని ఈ ఒక్కదానికే ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. చూడండి, ఎస్పి ప్లస్ 1 ఎక్కడికి వచ్చింది, ఫ్లాగ్ రెజిస్టర్లోకి వచ్చింది. మరి ఫ్లాగ్ రెజిస్టర్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ, అందుకోసమని ఈ ఒక్క
ఈ గ్రూప్ మొత్తం మీద ఈ ఒక్క ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫ్లాగ్స్ రిజిస్టర్, ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్టెడ్. ఓకే, కాబట్టి 1/2 రిజిస్టర్ ఇండైరెక్ట్, ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్టెడ్, సైకిల్స్ 3, స్టేట్స్ 12. సార్ ఇందులో పుష్ పిఎస్డబ్ల్యూలో కూడా ఫ్లాగ్ రిజిస్టర్ ఫ్లాగ్ రిజిస్టర్ ఇట్టించి అట్టు వెళ్ళింది, అట్టించి ఇటు రాలేదు. ఫ్లాగ్లో ఉన్నది అటు వెళ్ళిపోయింది, ఇది మారలేదు. అంటే మరి వెళ్ళిపోయిందంటే మారినట్టే కదా సార్. కాపీ అవుతుంది. ఇక్కడ అన్నీ నీకు చెప్పాను చూడండి, ఏవి మూవ్ అవ్వు, కాపీ అవుతాయి. ఇవన్నీ కాపీ ఇన్స్ట్రక్షన్స్. మూవ్లో చెప్పినప్పుడే నేను చెప్పాను మీకు క్లియర్గా. మూవ్లో చెప్పినప్పుడే చెప్పాను. మూవ్ అంటే మూవ్ ఏ కామా బి అంటే బి నుంచి ఏకి మొత్తం వెళ్ళిపోతుంది. బిలో ఉన్న వాల్యూ ఏలో కాపీ అవుతుంది, కాబట్టి బిలో అదే వాల్యూ ఉంటుంది, ఏలో అదే వాల్యూ. ఇప్పుడు ఫ్లాగ్లో వాల్యూ వెళ్ళింది అనుకో, ఫ్లాగ్లో వాల్యూ ఫ్లాగ్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, రిటర్న్ వచ్చింది అనుకోండి, ఫ్లాగ్లో ఉన్న వాల్యూ ఏముంటుంది అని తెలియదు, మన అక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి వచ్చి చేరింది, కాబట్టి ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే, పుష్ అంటే మైక్రో ప్రాసెసర్ని సింపుల్గా చెప్పాలంటే పుష్ మీన్స్ మైక్రో ప్రాసెసర్లో ఉన్న డేటా స్టాక్లోకి వెళ్తుంది. స్టాక్ అనేది మెమరీలో ఉంటుంది. అమ్మా మరి మాట్లాడు, పనిలో ఉండు, అంత మాట్లాడు. రైట్, అవన్నీ వీడియో రికార్డ్ అవుతున్నాయి కదా, నేను మీరు మాట్లాడుతున్నారు. ఆపు, ఆపరంటే నీకు మాట్లాడు. నెక్స్ట్ ఏమైంది ఇది, పుష్ పాప్. పుష్ అంటే మైక్రో ప్రాసెసర్లో కంటెంట్ స్టాక్లో, పాప్ అంటే స్టాక్లో ఉంది మైక్రో ప్రాసెసర్లోకి వస్తుంది. అంతే, సింపుల్, అంతకుమించి చేయలేదు. అడ్జెక్ట్ వెళ్తుంది అంతే, సింపుల్గా చెప్పుకోవాలంటే. కాకపోతే దాన్ని మనం క్లియర్గా ఆన్ పేపర్ రాయాలి కాబట్టి క్లియర్గా మనం ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చెప్తున్నాం అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ XTHL. Exchange top of the stack with HL pair. Exchange top of the stack with HL pair. HL pair లో ఉన్నది స్టాక్ లోకి, స్టాక్ లో ఉన్నది HL pair లోకి, అంతే. ఓకే ఓకే, కాబట్టి స్టాక్ పాయింటర్లో ఉన్నది ఎందులోకి, హెచ్లోకి. స్టాక్ పాయింటర్ +1 లో ఉంది ఎల్లో. ద కంటెంట్ ఆఫ్ SP ఈజ్ డబుల్ యారో. ద కంటెంట్ ఆఫ్ H, ద కంటెంట్ ఆఫ్ SP +1 ఈజ్ ద కంటెంట్ ఆఫ్ L. డబుల్ యారో కదా. ఎక్స్చేంజ్ చూడండి, 2054 అంటే స్టాక్ పాయింటర్లో ఉన్నది. స్టాక్ ద కంటెంట్ ఆఫ్ ది స్టాక్ పాయింటర్ మూవ్స్ టు హెచ్లో ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే ఎక్కడ ఉంది ఎక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ అవుతుంది అంతే. స్టాక్లో ఉన్న నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేంజ్ అవ్వు, హెచ్ఎల్లో వాల్యూ నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేంజ్ అవ్వు. వాల్యూ చేంజ్ అవుతుంది కానీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేంజ్ అవ్వు. ఇందులో 2 తీసి అందులో 2 పెడుతున్నాం అంతే. ఇక ఇందులో 2 తీసుకెళ్ళి అందులో 2 తీసుకొచ్చి అందులో పెడుతున్నాం. ఎక్స్చేంజ్ చేస్తున్నాం అంతే. ఎక్స్చేంజ్ టాప్ ఆఫ్ ది స్టాక్. ఓకే, నౌ లెంగ్త్ ఎంత, లెంగ్త్ 1/2. మాట్లాడండి, లెంగ్త్ 1/2. ఇక్కడ ఏమి లేవు కదా, అడ్రస్ పెట్టండి. నెక్స్ట్ దేంతో ఇది కమ్యూనికేట్ అవుతుంది, మెమరీతో అడ్రస్ ఉందా, అక్కడ లేదు. కాబట్టి అడ్రసింగ్ మోడ్ ఏమవుద్ది, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఓకే, అడ్రసింగ్ మోడ్. తర్వాత ఫ్లాగ్స్ నన్నే కదా, ఫ్లాగ్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వు. నెక్స్ట్
సైకిల్స్ 1 ప్లస్ రెండింటి వెళ్ళారా, రెండు అటు నుంచి ఇటు వచ్చారా, సరిపోయింది 4. ఒకసారి మెమరీతో కమ్యూనికేట్ అవుతుంది. రెండింటి వెళ్ళే మళ్ళీ ఆ రెండు ఇటు వచ్చాయి 4. ఎక్స్చేంజ్ టీ స్టేట్స్ ఎన్ని 4 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఎంత 13 13 అంతే. ఇంకో 3 వస్తుందా 16. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయింది కదా, ఇది చెప్పేస్తాను. ఎస్పీహెచ్ఎల్ స్టాక్ పాయింటర్ హెచ్ఎల్ పేర్. The content of HL pair is loaded into stack pointer. ఎక్స్చేంజ్ కాదు ఇక్కడ, కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్. హెచ్ఎల్ పేర్లో ఉన్నది ఎక్కడికి రావాలి, స్టాక్ పాయింటర్లోకి వచ్చేది. అంటే ఈ స్టాక్ తాలూకా టాప్ మార్చేస్తున్నాం మనం, స్టాక్ తాలూకా టాప్ని మార్చేస్తాం. ఇది మారితే ఆటోమేటిక్ ఇంట్లో స్టాక్ తాలూకా టాప్ మారిపోతుంది, అంతే కదా. ముందు ఎంతవరకు నిండింది అని ఇక్కడ ఉన్నాం, 2050 వరకు నిండింది. ఒకవేళ నేను 2050 అని అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ స్టాక్ టాప్ ఇది అయిపోతుంది. అక్కడ వరకే అంటే అంతవరకు నిండిపోయిందని మనం బలవంతంగా చెప్తున్నాం, చెప్తున్నట్టు లెక్క. అక్కడ ఏదో గార్బేజ్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ మనం చెప్పుకుంటాం కదా మీరు కంప్యూటర్. గార్బేజ్ వాల్యూ అంటే మనం ఏది ఇవ్వకపోతే ఏదో ఒక వాల్యూ అక్కడ స్టోర్ అయితే దాన్ని గార్బేజ్ వాల్యూ అంటాం. కాబట్టి సింపుల్గా ఏంటి, హెచ్ఎల్ పేర్లో ఉన్నది స్టాక్ పాయింటర్. సో ద కంటెంట్ ఆఫ్ స్టాక్ పాయింటర్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్. ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్, హెచ్ఎల్ పేర్లో ఉన్నది అలాగా స్టాక్ పాయింటర్లోకి వచ్చేస్తుంది, సింపుల్. కాబట్టి ఇది మెమరీతో సంబంధం లేదు, ఓన్లీ మైక్రో ప్రాసెసర్లో ఒక రెజిస్టర్ నుంచి ఇంకో రెజిస్టర్కి మధ్య సంబంధించింది. మైక్రో ప్రాసెసర్లో ఒక 2 రెజిస్టర్ మధ్య సంబంధించింది, మెమరీతో సంబంధం లేదు. కాబట్టి లెంగ్త్ 1/2, అడ్రసింగ్ మోడ్ రెజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్లో 2 రెజిస్టర్ మధ్య జరుగుతుంది కాబట్టి. ఫ్లాగ్స్ నన్, సైకిల్స్ 1 కదా, మెమరీతో సంబంధమే లేదు, మెమరీతో సంబంధమే లేదు. స్టేట్స్ ఇక్కడ గుర్తుంచుకోండి, యాక్చువల్ 4 రావాలి, కానీ ఇదేంటిది 16 బిట్ ట్రాన్స్ఫర్, 6 అవుతుంది, 6. ఎందుకంటే 16 బిట్ అయ్యేసరికి టీ స్టేట్స్ పెరిగాయి. జనరల్ 8 బిట్ ట్రాన్స్ఫర్ అయితే మన ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఏంటి 16 బిట్ నెంబరు ఇందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. 16 బిట్ నెంబర్ అయ్యేసరికి మనకి స్టేట్స్ పెరుగుతున్నాయి, 2 స్టేట్స్ పెరిగాయి, 6. యాక్చువల్గా 1 ఒక సైకిల్ అయితే మనకి ఎంత రావాలి, 4 రావాలి. హెచ్ఎల్ పేర్లో 16 బిట్ అది. యాక్చువల్గా మనం చెప్పుకున్న ట్రిక్ 4+3+3 ఎప్పుడు వర్క్ అవుతుంది, 8 బిట్ అయితే, 8 బిట్ డేటా ట్రాన్స్ఫర్ అయితేనే అదంతా. ఎక్కడెక్కడైతే 16 బిట్ తల వర్కింగ్ వస్తుందో అక్కడ మనకి ఈ టీ స్టేట్స్ పెరుగుతాయి. ఓకే, ఇక్కడతో మనకి స్టాక్ ఇన్స్ట్రక్షన్ అయిపోయి, స్టాక్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయిపోయి, స్టాక్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయిపోయి.
నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ రెండు ఉన్నాయి మనకి. ఇన్ పోర్ట్ అడ్రస్ 8 బిట్ పోర్ట్ అడ్రస్. వినండి, పోర్ట్ అడ్రస్ జనరల్గా మనం ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటామో దాన్ని పోర్ట్స్ అంటాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్, నేవల్ పోర్ట్, పోర్ట్ అంటే ఏంటంటే ఎక్కడికైతే వచ్చిపోతాయో దాన్ని పోర్ట్ అంటాం. అలాగే మైక్రో ప్రాసెసర్కి డేటా ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఏరియాని పోర్ట్ అంటాం. ఆ ప్రతి పోర్ట్కి ఒక అడ్రస్ ఉంటుంది. మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోతే ప్రతి బస్సు ఆగే ఒక నెంబర్ ఉంటుంది, అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఉంటుంది, ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉంటుంది, అంటే నెంబర్ అన్నమాట. ఆ నెంబరు దాని అడ్రస్. అలాగే ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఉన్నాయి. మైక్రో ప్రాసెసర్కి అంటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కీబోర్డు, మౌస్, ప్రింటర్ అవుట్పుట్ డివైస్, అలాగే మన స్కానరు, ఇలాగ రకరకాల ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడైతే మనం కనెక్ట్ చేస్తామో దాన్ని పోర్ట్స్ అంటాం. పోర్ట్, ఆ పోర్ట్కి పేర్లు పెడతారు కదా, ఆ పేర్లే నెంబర్స్, దాని అడ్రస్. ఓకే, ఆ అడ్రస్ని పోర్ట్ అడ్రస్, అది కూడా 8 బిట్టే ఉంటుంది. 8 బిట్ ఉంటుంది. 8 బిట్ ఉంటుంది. ఏమన్నా ఇన్ పోర్ట్ అడ్రస్ అంటే మనం ఒక అడ్రస్ ఇచ్చాము, ఆ అడ్రస్లో ఒక డేటా వచ్చింది. ద కంటెంట్ ఆఫ్ పోర్ట్ అడ్రస్, పోర్ట్ అడ్రస్లో ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఏం చేయాలి? ఇన్ అంటే అక్కడికి వచ్చేది డైరెక్ట్గా అక్యుములేటర్లోకి వచ్చేస్తుంది. పోర్ట్ అడ్రస్, ఆ పోర్ట్ దగ్గర సపోజ్ మనం కీబోర్డ్ కనెక్ట్ చేసాము, కీబోర్డ్ తలకి అడ్రస్ 10 అని అనుకున్నాం అండి. అప్పుడు మనం ఏమి ఇస్తాము? ఇన్ 10 అనుకోం. ఇన్ 10 అంటే 10 అనే దగ్గర 10 దగ్గర కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ ఒక డేటా ఇచ్చింది, అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? అక్యుములేటర్లో పెట్టాలి. మౌస్ మన లేకపోతే ఒక ఇన్పుట్ డివైస్ అనుకోండి, మౌస్ తలకి అడ్రస్ 25 అనుకున్నాం. అప్పుడు ఇన్ 25 అని ఇస్తాం. ఇన్ 25 అంటే మౌస్ ఒక డేటా ఇచ్చింది, ఆ డేటా తీసుకొచ్చి అక్యుములేటర్లో పెట్టండి. అది ఇన్పుట్. ఇన్ పోర్ట్ అడ్రస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ తాలూకా పోర్ట్ తాలూకా అడ్రస్ మనం ఇవ్వాలి. ఆ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి వెళ్ళి ఆ అడ్రస్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వచ్చి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. సింపుల్ అంతే. ఓకే, ఇన్పుట్ అడ్రస్, ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. అది ఇన్పుట్ బయట నుంచి మన ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చింది కాదు, బయట మైక్రో ప్రాసెసర్ బయట నుంచి వచ్చింది, ఎక్స్టర్నల్గా వచ్చేది. ఇప్పుడు మనకి డేటా మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం, బయట నుంచి వస్తుంది డేటా. ఎక్స్టర్నల్ డౌన్లోడ్ చేసుకుంటాం అంటే డేటా బయట నుంచి వస్తుంది. అదే మీరు పెన్ డ్రైవ్ ద్వారా తెచ్చారనుకోండి డేటా, అప్పుడు మెమరీ నుంచి వచ్చింది, మెమరీ నుంచి వచ్చింది. అర్థమైందా? లేదా ఇంటర్నల్ మెమరీ నుంచి డేటా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక్కోసారి, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి, అప్పుడు ఇంటర్నల్గా వస్తుంది. అలాగనమాట. ఓకే, ఇది ఇన్ పోర్ట్ అడ్రస్. పోర్ట్లో ఉన్న పోర్ట్ అడ్రస్లో ఉన్న డేటా అక్యుములేటర్లోకి వస్తుంది. ఓకే, ఏంటి వన్స్ మోర్ ఏం లేదు, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్కి వాటి పోర్ట్స్కి వాటి అడ్రస్లు ఉంటాయి. మనం ఆ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్లో ఉన్న డేటా అక్యుములేటర్లోకి వస్తుంది. ఆ అడ్రస్లో ఉన్న డేటా సపోజ్ ఇప్పుడే చెప్పిన ఎగ్జాంపుల్, కీబోర్డ్ తాలూకా అడ్రస్ 10 అనుకున్నాం కొన్ని, యూనివర్సిటీకి వస్తుంది. కీబోర్డ్ తాలూకా అడ్రస్ 10 అనుకున్నాం కొన్ని. అప్పుడు ఇన్ 10 అనుకోండి, కీబోర్డ్ ద్వారా నువ్వు ఏదో టైప్ చేస్తే ఆ వాల్యూ అక్యుములేటర్కి వస్తుంది. మరి కీబోర్డ్ తాలూకా అడ్రస్ ఎంత? 10 కాబట్టి అప్పుడు నువ్వు ఎలాగే వాళ్ళు ఆ డేటా తీసుకోవాలంటే ఇన్ 10 అన్నావు అనుకోండి, కీబోర్డ్ తాలూకా అడ్రస్ 10. ఆ 10 కీబోర్డ్ ఏ డేటా ఇస్తే ఆ డేటా అక్యుములేటర్కి వస్తుంది. ఒకవేళ నీకు ఇంకేదైనా మౌస్ ఉందనుకోండి, మౌస్ కూడా డేటా పంపించింది అనుకోండి, మౌస్కి ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ మౌస్ అడ్రస్ 25 అనుకున్నాం అనుకోండి, అప్పుడు నువ్వు ఏంటని రాయాలి? మౌస్ కోసం అయితే ఇన్ 25 అని రాయాలి. ఇన్ 25 అంటే 25లో మౌస్ ఉంది కాబట్టి మౌస్ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అక్యుములేటర్కి వస్తుంది. అంతే, అలా ఏముంది. సో ఏంటి పోర్ట్ అడ్రస్ ఇన్ బైట్స్. అవునండి, తర్వాత ఇది ఓకే కదా. ఇది నెక్స్ట్ లెంగ్త్, ఇక్కడ పోర్ట్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి 8 బిట్ 2 బైట్స్. నువ్వు చెప్పింది అయితే ముందుకెళ్ళారు 2 బైట్స్.
అడ్రస్ అడ్రసింగ్ మోడ్ ఏంటి? సరే ఇప్పుడు మైక్రోబస్ లోపల కాదు కదా, బయట నుంచి తెస్తున్నాం కదా, బయట నుంచి తెచ్చిన తర్వాత దానికి ఒక అడ్రస్ కూడా ఇక్కడ ఉంది కదా. కాబట్టి బయట నుంచి వచ్చేటప్పుడు అడ్రసింగ్ మోడ్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. డైరెక్ట్ అయితే ఇక్కడ అడ్రస్ ఉండాలి, ఇక్కడ అడ్రస్ ఉందా లేదా? ఉంది కాబట్టి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్ నన్. సైకిల్స్ ఇక్కడ 2 ప్లస్ 1, ఎందుకంటే బయట నుంచి ఒక డేటా తీసుకొస్తాను 1/2, దట్ ఈస్ ఈక్వల్ టు 3. స్టేట్స్ 4 ప్లస్ 3 ప్లస్ 3 10. టీ స్టేట్స్ 10. టీ స్టేట్స్ ఎన్ని? 10. టీ స్టేట్స్ 10. ఇన్ అంటే ఏం చేసాం? లోపల తెచ్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? అవుట్ పోర్ట్ అడ్రస్. కంటెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్